హలో వెల్కమ్ బ్యాక్ టు మై. చూడండి ఎలా వేశాడు. తెలిసిపోయింటుంది, కొంతమందికి తెలిసిపోయింటుంది. చెమట పట్టింది. ఇప్పుడు నేను పానీపూరి తింటున్నాను. పానీపూరి తింటలేదు, మసాలా పూరి తింటున్నా. మసాలా పూరి తింటున్నాను. కాల్తాద్రాజీ చాలా ఉడక ఉందన్నమాట. అందుకే మనము చూసారా చెమటలు ఎలా పట్టాయో. ఏం చేస్తాం, కారుతున్నాయి. ఎండాకాలం కదా, ఎండాకాలం కదా మనం హాల్లోకి పోయి తిన్నాం. మేము చాలా డేస్ అయిందన్నమాట దోశ తినక. ఇంట్లో దోశ తినలేదు, బయట దోశ తిన్నాం. ఇంట్లో దోశ తినక ఎన్ని నెలలు అయిపోయిందో. నేనైతే టీవీ పెట్టుకుంటున్నాను, చల్లడానికి కొంచెం టైం అవుతుందండి. నేను అక్క వీడియోస్ చాలా బాగా చూస్తానన్నమాట. నేను అలాంటివి చాలా చూస్తాను, అందుకే అవే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఈ మధ్య నేను కన్నమ్మ సిరీస్ చూసాను, చాలా బాగుంది. అది చూస్తుంటే నాకే ఇంత బాగా అనిపించింది. రియల్ స్టోరీ అంటే షాక్ అయిపోయినా అనమాట. ఎలా ఉంది, ఎలా ఉందిరా, ఎలా ఉంది? అదండి సంగతి. కన్నమ్మ సిరీస్ చూస్తుంటే లాస్ట్లో 8, 9, 10 ఉంటుంది కదా, అది చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా కాదు, లైట్గా ఏడుపు వచ్చింది. అంటే వాళ్ళ నాన్నొచ్చి అక్కని చూడడం, దగ్గరికి పోయి మాట్లాడడం, అక్కడ నాకు చాలా ఏడుపు వచ్చింది. అందుకు నేను చెప్పాను, అందుకే అది వచ్చింటే నేను చెప్పాను అంతే. ఓకే, ఇప్పుడు ఇది టేస్ట్ చేసేసాను, చాలా బాగుంది. పూరి నానింది అనమాట బాగా, అందుకే టేస్ట్ వస్తుంది. క్రంచీగా ఉండేది మెత్తగా అయిపోయింది అనమాట. ఇది కూడా కన్నమ్మ సిరీస్లో ఒక సాంగ్లో వేసిందనమాట. ఆ సాంగ్ అయితే ఎన్నిసార్లు విన్నానో చూపిస్తానండి, చూడండి. ఇదిగోండి ఎంత బాగుంటుందో ఆ సాంగ్.